तेलंगाना तक के न्यूज़ में आप तमाम के खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब आयुष डायरेक्टरेट के सामने आज एम्प्लॉयज़ ने किया धरना। बताया गया कि एक जियो को नज़रअंदाज किए जाने पर वो गुस्साए हुए हैं। इस सिलसिले में आयुर्वेदिक, होम्योपैथिक और यूनानी दवाखाने से ताल्लुक़ रखने वाले एम्प्लॉयज़ और डॉक्टर्स ने एहतजाजी धरना मुनज़्ज़म करते हुए फौरी तौर पर उनके मुतालबात की तकमील का मुतालबा किया। बताया गया कि अगर इसे नज़रअंदाज किया जाएगा तो मुस्तकिल वो लोग धरने का रास्ता इख्तियार करेंगे। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। లో జరుగుతున్న అక్రమాల మీద గత 10-15 సంవత్సరాలుగా సబార్డినేట్ యూనిట్గా డిఎన్జిఓస్ ఎన్ని సంవత్సరాలుగా మేము ఇచ్చినటువంటి నివేదిక పత్రాలని పక్కన పెట్టి అన్యాయం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా 2001లో రిలీజ్ అయినటువంటి 178 జీవోని గోప్యంగా పెట్టి ఆల్ ఆఫ్ సడన్గా ఈ ట్రాన్స్ఫర్ దృష్టిలో పెట్టుకొని నిన్న రాత్రి అందరి ఈమెయిల్ పంపించి దానికి అనుగుణంగా తీసినటువంటి లిస్టులో సబార్డినేట్ ఎంప్లాయీస్కి పూర్తిగా అన్యాయం జరిగింది. ఇది 2021లో ఇచ్చినటువంటి జీవో ముందే కనుక మాకు వచ్చి ఉంటే ఈ విషయాన్ని మేము సకాలంలో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని అమెండ్మెంట్ చేయడమో లేదా రద్దు చేయడమో లేదా ఆయుష్లో పనిచేస్తున్న సబార్డినేట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికీ న్యాయం జరిగేలా చూసేటట్టు ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకుండా కమిషనరేట్లో పనిచేస్తున్న కొంతమంది వారి సొంత లాభాల కొరకు వారి పదవులను కాపాడుకోవడం వాళ్ళకు మాత్రమే గెస్టెడ్ అధికారులుగా ప్రమోషన్ రావడం కొరకు ఈరోజు గోప్యంగా ఉంచి 2 సంవత్సరాల తర్వాత ఈ జీవోని బయటకు తీసుకొచ్చి ఈరోజు ఈ లిస్టు తయారు చేసి ట్రాన్స్ఫర్లని అడ్డంగా పెట్టారు. మేమేమైనా గొంతెత్తే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ అక్కడ వేయడం కానీ లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్న ఒక బెదిరింపుతో మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా బేఖాతరు చేసి ఈరోజు మళ్ళీ అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ జిల్లా మొత్తంలో ఉన్నటువంటి ఆయుష్ శాఖ, ఆయుర్వేద, హోమియో, యునాని కాలేజ్, హాస్పిటల్, రీసెర్చ్ డిస్పెన్సరీ యొక్క సిబ్బంది ఈరోజు మేము డైరెక్టరేట్లో నిరసన తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది.